శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గురుచరిత్ర చాలా ఇళ్లల్లో నిత్యపారాయణ గ్రంథం కదా. అందులో ఒక 8 అధ్యాయాలకి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. మన కష్టాలు 8 రకాల కష్టాలని తీర్చే శక్తులు వాటికి ఉన్నాయి. అవి ఎలా పారాయణ చెయ్యాలి, వాటికి అనుసంధానమైన శ్లోకాలు క్షేత్రాలు అని ఉంటాయన్నమాట. అవి రెండు అనుసంధానం చేస్తూ కానీ ఆ పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే నేను అందులో 3టికి ఎక్స్పెరిమెంట్ చేసి చూసి నా దగ్గరికి వచ్చిన వాళ్ళ మీద అద్భుతమైన ఫలితాలు వచ్చాక మీ అందరికీ చెప్పాలి అని అనిపించి వీడియో చేస్తున్నాను అనమాట. ఆ 8 ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఆ శ్లోకాలను ఎలా అనుసంధానం చేయాలి అవన్నీ చెప్తాను. ఈ పారాయణకి నియమ నిబంధనలు ఏమిటి అవన్నీ వీడియో ఆఖరిలో చెప్తాను, కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడు మొట్టమొదటిది, ఏదైనా రోగాలు వస్తే కనుక ఆ రోగ నివారణ కోసం ఏం పారాయణ చేయాలి. దానికి గురుచరిత్రలో 13వ అధ్యాయం ఉంది కదా, ఆ అధ్యాయం అపురూపమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ అధ్యాయంలో నృసింహ సరస్వతి స్వామి బాసర యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు శూల రోగంతో బాధపడుతూ చాలా చిత్రవధ అనుభవిస్తూ ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామి దయ వల్ల ఆ కష్టం నుంచి గట్టెక్కుతాడు కదా. చాలా విచిత్రంగా స్వామి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఆ అధ్యాయము ఆరోగ్యపరమైన కష్టాలకి బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ దాన్ని ఏ శ్లోకంతో అనుసంధానం చెయ్యాలి అంటే, భూమిం ప్రదక్షిణీకృత్య సశిష్యో వీక్షమాతరం జహారద్విజశూలార్తిం శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకంతో అనుసంధానం చేసి, అలాగనే దీనికి అనుసంధానమైన క్షేత్రం గాంగాపురం అన్నమాట. ఇంతకీ అనుసంధానం చేయడం అంటే ఏమిటండి, అదంతా చాలా జాగ్రత్తగా వినండి, చెప్తాను. ప్రతి ప్రయోగానికి అలాగే చేయాలి, 8 ప్రయోగాలకి కూడా. మొట్టమొదటి ఏమిటంటే, ఈ శ్లోకం ఏదైతే చెప్పానో ఇది మహామంత్రం లాంటిది. శ్రీదత్త శరణం మమ అని ఉంది చూడండి. అసలు ఆ వాక్యమే మామూలుది కాదు, అసలు చాలా శక్తివంతమైన వాక్యం అది. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. అది చేసే ముందు ఈ అధ్యాయం చదవాలన్నమాట. ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్యల కోసం మీరు పారాయణ చేస్తున్నారనుకోండి, 13వ అధ్యాయం చదివి ఆ తర్వాత నేను చెప్పిన శ్లోకాన్ని 108 సార్లు జపం చేయాలి. పైకి చెప్పినా పర్లేదు, లేకపోతే లోపలికి చెప్పుకున్నా పర్లేదు, కానీ ఆ చేస్తున్నప్పుడు ఇందాక అధ్యాయం ఏదైతే చదివారో అందులో ఉన్న లీలని ఈ ఒక్కొక్కసారి చేసినప్పుడు మనసులో భావించగలగాలి. అలాగ కానీ 108 సార్లు ఈ శ్లోకం చదివితే అది ఒక పారాయణ పూర్తవుతుంది అన్నమాట. దీనికి ఈ పారాయణ కొన్ని రోజులు చేశాక, ఎన్ని రోజులు చేయాలో ఆఖరిలో చెప్తాం మీకు. చేసిన తర్వాత ఆ కష్టం తీరాక అప్పుడు దీనికి అనుసంధానమైన క్షేత్రం గాంగాపురం. అప్పుడు ఆ కష్టం తీరాక మీరు గాంగాపురం వెళ్ళి అక్కడ ఆఖరిసారి ప్రక్రియ చేసి అప్పుడు ఆపేస్తుంది. అది రోగ నివారణ కోసం చేసేది. ఇంకా రెండవది, రాజదండన నుంచి విముక్తి పొందాలంటే అలాగా. రాజదండన అంటే ఏమిటి అంటే, కొన్నిసార్లు చూడండి, మనం చేయని తప్పుకి అనవసరంగా కేసుల్లోనూ కోర్టుల్లోనూ వాటిలో ఇరుక్కుంటూ ఉంటాం కదా. అలాగనే కొన్నిసార్లు మనకు ఆఫీసుల్లో తగిలే బాసులు కూడా మన ఇంకా ఏడిపించుకు తినేసేవాళ్ళు తగులుతూ ఉంటారు. అంటే ఉద్యోగం చాలా బాగుంటుంది, కానీ ఆ బాస్ అలాంటి వాడు ఉంటాడు. అలాంటప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది గురుచరిత్రలో. అది 14వ అధ్యాయం. ఆ అధ్యాయంలో సాయం దేవుడు ఒక మహమ్మదీయ రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే ఆ రాజు అతన్ని చిత్రహింసలు చేయడం కోసమని తీసుకురమ్మంటే అప్పుడు నృసింహ సరస్వతి స్వామి దయ వల్ల ఆ కష్టం నుంచి గట్టెక్కుతాడు. ఆ కథ మనందరికీ తెలుసు కదా. ఆ అధ్యాయం చదువుతూ దానికి అనుసంధానమైన మంత్రం ఇదిగో ఇప్పుడు చెప్తాను. ఇది 108 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏమిటి అంటే, శిష్యత్వేనో రరీకృత్య సాయం దేవం రరక్షయ భీతం చ క్రూర యవనాత్ శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకం దానికి అనుసంధానం చేయాలన్నమాట. అలాగనే ఆ కష్టం తీరితే కనుక దీనికి అనుసంధానమైన క్షేత్రం గాంగాపురం. అక్కడికి వెళ్ళి ఆఖరిసారిగా పారాయణ చేసి అప్పుడు విరమించాలి. ఇంకా మూడవది, విద్యాప్రాప్తి కోసం. అంటే చూడండి, కొంతమంది పిల్లల పాపం తల్లిదండ్రులు ఎంత కష్టపడినా సరే వాళ్ళ బుర్రలోకి చదువు ఎక్కదు. అలాగ మందబుద్ధుల్లా ఉంటూ ఉంటే వాళ్ళని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? గురుచరిత్రలో 17వ అధ్యాయానికి ఆ శక్తి ఉంది. అందులో చూడండి, ఒక మూర్ఖపు బాలుడు ఉంటాడు. అతను భువనేశ్వరి దేవి ఆలయానికి వెళ్ళి
ఒక అఘాయిత్యానికి తలపడితే అప్పుడు నృసింహ సరస్వతి స్వామి దయ వల్ల విద్యావంతుడైపోతాడు కదా. ఆ అధ్యాయానికి ఈ రకమైన కష్టాన్ని పోగొట్టే శక్తి ఉంది. దానికి అనుసంధానం చేయాల్సిన మంత్రం ఏమిటి అంటే విద్వత్సుతం అవిద్యమ్య ఆగతం లోకనిందితం చిన్నజిహ్వం బుధం చక్రే శ్రీదత్త శరణం మమ. ఈ మంత్రాన్ని అనుసంధానం చేసి చేయాల పారాయణ. అయిపోయాక దీనికి అనుసంధానమైన క్షేత్రం ఏది అంటే భిల్లవాటి అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఔదుంబర్ అని పిలుస్తారనమాట. అది మహారాష్ట్రకి కర్ణాటకకి బార్డర్లో ఉంది. మనకి కొల్హాపూర్ తెలుసు కదా, అక్కడ మీరజ్ సాంగ్లీ అని 2 జంట నగరాలు ఉన్నాయి. ఆ మీరజ్కి దగ్గరలో ఉంది ఇది. అక్కడికి వెళ్ళి మీరు శ్రీక్షేత్ర ఔదుంబర్ అంటే ఎన్నో బస్సులు వాహనాలు అవన్నీ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి ఆఖరిసారి పారాయణ చేసి అప్పుడు విరమించాలన్నమాట. ఇంకా తర్వాతది రుణ బాధలు తొలగాలంటే ఏం చేయాలి అంటే కొంతమంది జీవితంలో చూడండి పాపం ఎంత కష్టపడినా సరే ఆర్థికంగా ఎదగలేకపోతారు. అలాగనే అప్పుల పాలు అయిపోయి అంటే దురవ్యసనాలు ఉండి అప్పుల పాలు అయితే అది మన కర్మ, ఆ వ్యసనం వదులుచుకోవాలి. అలా కాకుండా దురదృష్టవశాత్తు అప్పుల పాలు అయిపోయి చాలా హింసను అనుభవిస్తూ ఉంటే అప్పుడు గురుచరిత్రలో 18వ అధ్యాయాన్ని పారాయణ చేశారంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఆ అధ్యాయాన్ని పారాయణ చేశాక మరి 108 సార్లు అనుసంధానించాల్సిన మంత్రం ఏమిటి అంటే అది ఇప్పుడు చెప్తా. నృసింహవాటికా స్థోయం ప్రదదౌ శాకభుంనిధిం దరిద్ర బ్రాహ్మణాయాసౌ శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఆ పారాయణ చేయాలి. అలాగే దీనికి అనుసంధానం చేయాల్సిన క్షేత్రము నర్సోబావాడి అనే క్షేత్రం. అది ఎక్కడుంది అంటే అది కూడా కొల్హాపూర్కి దగ్గరగే ఈ మీరజ్ దగ్గర జైసింగ్పూర్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ జైసింగ్పూర్కి దగ్గరలో నర్సోబావాడి ఉంది. అక్కడికి వెళ్ళి ఆఖరణ మన కోరిక తీరాక అక్కడ సంగమంలో కూర్చుని ఆఖరి పారాయణ చేయాలన్నమాట. ఇంకా తర్వాతది పాడి పంటల సమృద్ధికి అంటే కొన్ని కుటుంబాలు చూడండి వీటి మీదే నివసిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు అతివృష్టులు అనావృష్టులు వచ్చి వైపరీత్యాలు వచ్చి పాపం కష్టాలు వస్తాయి. అలాంటివి తీర్చుకోవాలంటే గురుచరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది. అది 22వ అధ్యాయం. ఆ అధ్యాయంలో స్వామి ఒక గొడ్డుబర్రె చేత పాలు ఇప్పిస్తారు కదా, చాలా విచిత్రమైన సన్నివేశం. ఆ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని దానికి అనుసంధానం చేయగలిగితే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంతకీ ఆ మంత్రం ఏమిటి అంటే దోహయామాస భిక్షార్థం యోవంధ్యాం మహిషీం ప్రభు దారిద్ర్య దావదావస్సహ శ్రీదత్త శరణం మమ. ఇది ఆ శ్లోకం. ఇది అనుసంధానం చేసి చదివి ఆ కష్టం తీరాక ఆఖరణ దీనికి అనుసంధానమై ఉన్న క్షేత్రం గాణ్గాపురంలో సంగమం ఉంది కదా, భీమా అమరజ సంగమం. అక్కడికి వెళ్ళి ఆ సంగమం దగ్గర గురుస్థానం ఉంది కదా, అక్కడ కూర్చుని ఆఖరి పారాయణ చేయాలి. ఇంకా తర్వాత సంతాన ప్రాప్తి కోసం ఏం చేయాలి? కొంతమంది చూడండి పాపం ఎంత ప్రయత్నించినా సరే పిల్లలు కలక్క చాలా కష్టపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం గురుచరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది. అది 39వ అధ్యాయం. అందులో గంగాంబ అనే 60 ఏళ్ల వృద్ధురాలకి స్వామి అనుగ్రహంతో చాలా విచిత్రంగా పిల్లలు పుడతారు కదా. ఆ అధ్యాయానికి ఈ రకమైన శక్తి ఉంది. మరి దాంతో అనుసంధానం చేయాల్సిన మంత్రం ఏమిటి అంటే అశ్వత్థ సేవమాదిశ్య పుత్రం యోధాత్ఫలప్రద చిత్రకృత్ వృద్ధవంధ్యాయై శ్రీదత్త శరణం మమ. ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ చదవాలి. ఆ కోరిక తీరాక మళ్ళీ అనుసంధాన క్షేత్రం గాంగాపురమే. అక్కడికి వెళ్ళి మఠంలో కూర్చుని ఆఖరి పారాయణ చేయాలి. ఇంకా తర్వాత కష్టం సంతాన నష్టం తొలగడానికి. అంటే కొంతమందికి చూడండి పాపం గర్భం వస్తుంది కానీ అబార్షన్లు అయిపోయి గర్భ విచ్ఛేత్తి అయిపోయి అస్తస్తమాను పిల్లలు లేకుండా చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. దానికి గురుచరిత్రలో 20, 21 అధ్యాయాలు అద్భుతంగా పనిచేస్తాయి. అసలు ఆ అధ్యాయాల్లో అని ఆయన భార్య శాంతాదేవి అని ఉంటుంది కదా, ఆవిడికి పిశాచ పీడ వల్ల అస్తమాను పిల్లలు చనిపోతూ ఉంటే అప్పుడు నృసింహ సరస్వతి స్వామి రక్షిస్తారు. అలాగే ఒక పిల్లవాడు పుట్టి చనిపోతే స్వామి మళ్ళీ బ్రతికిస్తారు కదా. ఆ కథ ఈ 2 అధ్యాయాల్లో వస్తుంది. అప్పుడు వాటికి అనుసంధానం చేస్తూ 2 శ్లోకాలు చదవాలి. అవి ఏమిటంటే ప్రీతార్థిం వారయిత్వాయో బ్రాహ్మణైర్ భక్తిభావితః దదౌ పుత్రస్య గతిదః శ్రీదత్త శరణం మమ తత్వం యోమృతపుత్రాయై బోధయిత్వా హ్యచేతయత్ మృతం కల్పద్రుమస్థః సః
శ్రీదత్త శరణం మమ. ఈ 2 శ్లోకాలతో అనుసంధానం చేస్తూ అధ్యాయాలు చదవాలి. అలాగనే ఫలితం దొరికాక నర్సోబావాడి వెళ్ళాలి. ఇందాక చెప్పాను కదా, వెళ్ళి అక్కడ సంగమంలో ఔదుంబర వృక్షం ఉంది కదా, అక్కడే జరిగింది ఈ సంఘటన. అందుకని అక్కడ కూర్చుని ఆఖరి పారాయణ చేయాలన్నమాట. ఇంకా ఆఖరి కష్టం 8వది ఏమిటి అంటే ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోవడానికి. అంటే కొన్నిసార్లు చూడండి, మనం ఏదో ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోతాం, వెళ్ళాక అక్కడ నానా కష్టాలు వస్తే మీరు ఎవరైనా వాస్తు తెలుసున్న వాళ్ళని పిలిచారనుకోండి, వాళ్ళు ఇక్కడో లక్ష అక్కడో లక్ష అక్కడో లక్ష అని చెప్పి మనని భయపెడతారు. ఇటు నుంచి ఇటు నడుస్తున్నారు, ఇటు నుంచి ఇటు నడుస్తున్నారు అని. దానివల్ల ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందరూ పెట్టుకోలేరు, అంతే కదా. అప్పుడే ఇంటికి లోన్ తీసుకుని వెళ్ళాక ఇవన్నీ ఎక్కడ ఖర్చు పెడతారు. అలాంటి దోషాలు ఉంటే కనుక పోవడానికి గురుచరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది. అది 23వ అధ్యాయం. అందులో నృసింహ సరస్వతి స్వామి సంగమం నుంచి మఠానికి మొట్టమొదటిసారిగా ఒక రాజు తీసుకుని వస్తూ ఉంటే, అప్పుడు మఠం పక్కనే ఉన్న చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉంటాడు కదా, స్వామి అతనికి విమోచనం కలిగిస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ చంపేస్తూ ఉంటాడు. అతను చంపేస్తుంటే ఆ ప్రాంతం అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే, అప్పుడు నృసింహ సరస్వతి స్వామి అక్కడికి వచ్చి ఆ రాక్షసుడికి విమోచనం కలిగిస్తారు కదా. ఈ అధ్యాయం కనుక చదివి నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అనుసంధానం చేయగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది. రాజప్రార్థిత యోత్యాస్థాత్ మఠేయో గంధర్వపురే బ్రహ్మరక్ష సముద్ధర్త శ్రీదత్త శరణం మమ. ఇందులో 2వ వాక్యంలో మఠేయో గాణగాపురే అని కూడా చదవచ్చు. అంటే ఛందోబద్ధంగా చూడాలనుకుంటే కనుక ఆ చదివితే కనుక అప్పుడు ఆ కష్టం అయిపోతుంది. అంటే ఇప్పుడు వాస్తు దోషాలు అవన్నీ నిజమేనా అండి అంటే అది వేరే సబ్జెక్ట్. దాంట్లో చాలా అద్భుతమైన సైన్స్ ఉంది. అదేమిటనేది ఇంకోసారి ఎప్పుడైనా చూసుకుందాం మనం. ఎందుకంటే ఇప్పుడు అది మొదలు పెడితే ఈ వీడియో అరగంట అవుతుంది. కానీ ఇప్పుడు ఈ వీడియో ముగించే ముందు ఈ పారాయణల గురించి అందరికీ వచ్చే ఒక 5-6 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి కూడా సమాధానం చూద్దాం. మొట్టమొదటిది, అసలు ఎక్కడి నుంచి వచ్చేయండి శ్లోకాలు? ఇవి ఎక్కడ మీరు గురుచరిత్రల పుస్తకాల్లో చూస్తే సామాన్యంగా ఉండవు. మరి ఎక్కడి నుంచి వచ్చేయండి ఇవి అంటే, వీటిని వాసుదేవానంద సరస్వతి స్వామి అనే మహనీయులు ఇచ్చారు. ఆయన్నే టెంబే స్వామి అని పిలుస్తారు. ఆయన ఇచ్చారు ఈ శ్లోకాలని. ఆ అధ్యాయాల్లో ఉన్న ప్రయోజనాలకి దీన్ని ఎలా అనుసంధానం చేయాలి అనే విషయాన్ని. ఇప్పుడు ఇంతకీ ఇది ఎన్ని రోజులు చదవాలి? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్న గురించి ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. మీరు టేప్ రికార్డు చదివినట్టు ఎన్ని రోజులు చదివినా దానికి ప్రయోజనం ఉండదు. ఇది ఫలించాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు అధ్యాయం చదివి మీరు 108 సార్లు ఆ శ్లోకాన్ని జపం చేస్తున్న ప్రతిసారి ఆ అధ్యాయంలో ఉన్నది మీకు అనుభూతిలోకి రావాలి, దాన్ని భావించగలగాలి. అలా భావిస్తే అప్పుడు మీరు 3 సప్తాహాలు అంటే 3 వారాలు పారాయణ చేసేసరికే సామాన్యంగా మీ కష్టం తీరిపోతుంది. అలాంటిది ఎంతో మందికి తీరింది. అలా కాకుండా టేప్ రికార్డర్లో చదువుతున్నారు అనుకోండి, చదవడం మానేయండి. అంటే ఏదో చిత్రకృతి రుద్రవంజాయే శ్రీదత్త శరణమ్మ శ్రీదత్త 108 సార్లు అయిందా 107 సార్లు అయిందా ఆ రకమైన మోడ్లో వెళ్తూ ఉంటే ఆ పారాయణం మీకు సెట్ కాదు అని అర్థం. అప్పుడు మానేసి మీకు ఎప్పుడు శ్రద్ధ కలుగుతుందో అప్పుడు చదవండి. అంతేగాని ఆ రకంగా మీరు సంవత్సరం చదివినా సరే అది పనిచేయదు. ఇంకా తర్వాతది ఏ నియమ నిబంధనలు పాటించాలండి? అది నేను మీకు ఇంతకు ముందే ఒక వీడియో చేశాను. ఏ పారాయణకైనా పాటించాల్సిన 3 నియమాలు అని అందులో ఉన్నాయి చూడండి. అందులో అన్నీ చెప్పాను నేను. మీరు మళ్ళీ ఇది తినచ్చా అది తాగచ్చా ఇలాంటివన్నీ నన్ను అడగక్కల్లా, ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఈ శ్లోకాలన్నీ ఎక్కడున్నాయండి అంటే, ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోనే లింక్ పెడుతున్నాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి శ్లోకాలన్నీ. ఇంకా ఆఖరిగా ఒక ప్రశ్న, ఇది శ్రద్ధాళువులు ఉంటారు కదా వాళ్ళ కోసం. ఏమిటంటే, ఆవిడ కథలు చదివేస్తే కోరికలు ఎలా తీరుతాయండి? ఇప్పుడు ఏదో మంత్రం చదివామనుకోండి, సరే ఆ మంత్రానికి ఏదో శక్తి ఉందనుకోవచ్చు. కథ చదివితే ఆ కోరిక ఎలా తీరుతుంది? ఇది మనకి చాలాసార్లు అనుమానం వస్తూ ఉంటుంది కదా. అఫ్కోర్స్ ఈ కథలతో అనుసంధానమైన మంత్రాలు ఇప్పుడు నేను చెప్పాను, కానీ అసలు అది ఒక్కసారి చూద్దాం ఎలా తీరుతుంది అనేది. ఈ కథలన్నిటికీ కూడా ఇలా ప్రత్యేకమైన శక్తి ఉన్న కథలకి దానికి అసోసియేట్ అయిన ఒక దేవత ఉంటుంది. మనం ఈ కథ చదవడం మొదలు పెట్టగానే ఆ దేవత స్పందిస్తుంది. అందుకే సత్యనారాయణ వ్రతంలో చూడండి, ఆఖరిన 5 కథలు ఉంటాయి కదా. ఒక్కొక్క కథ చదివినప్పుడు మనం కొబ్బరికాయ కొట్టి హారతిస్తాం. ఇది నేను మీకు భీమవరంలో ప్రవచనం చెప్పినప్పుడు వివరించాను, అసలు ఏమిటి ఆ దేవతలు ఎలా వస్తారు అని. సత్యనారాయణ వ్రతంలో ఆ హారతులు ఇవ్వడం ఎందుకంటే ఆ దేవతా శక్తులు అక్కడికి వస్తాయి కాబట్టి. అలాగనే ఈ 8 కథలకి కూడా 8 దేవతా శక్తులు ఉన్నాయి. వాటి అనుగ్రహం వల్ల కోరిక తీరుతాయి. ఇలా చెప్పగానే వెంటనే ఇంకో అనుమానం వస్తుంది, ఏమండి ఆ దేవతా శక్తికి ఏదో సంస్కృతం అర్థమవుతుంది అనుకోండి, బాగానే ఉంది. నేను గురుచరిత్ర ఇంగ్లీష్లోనో తెలుగులోనో చదివాను అనుకోండి, అప్పుడు ఆ శక్తి ఎలా ఇగ్నేట్ అవుతుంది? అంతే కదా.
ఇలాంటి అనుమానాలే వస్తాయి మనకి. నాకు కూడా 9th క్లాస్లో వచ్చేవి ఇలాంటివన్నీ. మా నాన్నగారు పాపం ఓపిగ్గా కూర్చుని చెప్పేవారు. ఇంతకీ అది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు దేవతల్ని భావనా మాత్ర సంతుష్టులు అంటారు. అంటే మనం లోపల భావించగలిగితే వాళ్ళు సంతృప్తి పడతారనమాట. ఇప్పుడు మీరు తమిళ్లో చదివినా, ఇంగ్లీష్లో చదివినా, తెలుగులో చదివినా, గురుచరిత్ర ఏ భాషలో చదివినా మీరు లోపల భావించే కథ ఒకటే కదా, ఆ సన్నివేశం ఒకటే కదా. ఆ సన్నివేశానికి, ఆ భావనకి ఆ దేవతాశక్తి ట్రిగ్గర్ అవుతుంది. అలాగ పనిచేస్తాయి ఇవన్నీ. అందుకని పారాయణలు చేసి తప్పకుండా మీ కష్టాల నుంచి దత్తాత్రేయ స్వామి దయ వల్ల గట్టెక్కండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.